ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అయినా సరే ఈరోజు మనం యోగా గురించి మాట్లాడుకోవాలి కాబట్టి యోగా అనేది మనందరి జీవితంలో ఇప్పుడు ఎంతో అత్యవసరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ వేగవంతమైన జీవితంలో మనకి మన పరిస్థితి మనకు సంబంధించడం కోసం చేయాల్సిన ప్రోగ్రాం. కాకపోతే మనిషి జన్మించిన తర్వాత మన పుట్టినరోజున ఎలా ఒక సంవత్సరానికి ఒకసారి సందర్భంగా జరుపుకుంటామో అలానే యోగా డేని కూడా ఒక రోజు పెట్టడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుపుకోవడం అనేది నిజంగా భారతీయులుగా పుట్టినందుకు మనమందరం గర్వించదగ్గ విషయం అనమాట. ఎందుకంటే ఇది మన భారతీయుల సంస్కృతి. ఇది 1893లో అనుకుంటా వివేకానంద గారు చికాగోలో ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు సర్వమత సమ్మేళనం అని, అప్పుడు మన భారతీయ సంస్కృతి గురించి ఆయన ఫస్ట్ టైము ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసేలా చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2014 నుంచి మనకి యోగా డే అనేది జరుపుకోవాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చిన అది 2015 జూన్ 21 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. నాట్ ఓన్ ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే మన దేశ సంస్కృతి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది. సో ఏదైనా సరే మన దగ్గర కన్నా కూడా బయట నుంచి వచ్చినప్పుడే మనకి ఎక్కువ ఆకర్షణ అనేది ఉంటుంది. సో పొరుగింటికి అది ఉంటుంది కదా, పొరుగింటి పుల్లకూర రుచి అని. మనది మనం పక్కన పెట్టిన ప్రపంచ దేశాలు గుర్తించిన తర్వాతే మనం అనేది గుర్తించడం జరిగింది ఇది. కానీ ఇప్పటికైనా కొంచెం తెచ్చుకొని మనం పాటిస్తున్నాము. ఒక్కటి, యోగా అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. సో దీన్ని ఒక వెయిట్ లాస్ గానో లేదా ఫిజిక్ మెయింటైన్ గానో ఉంటుంది, కానీ అది ఇంక్లూడింగ్. కానీ మెయిన్ వచ్చేసి మనకి పతంజలి మహర్షి చెప్పినట్టు 8 అంగాలు ఉంటాయి దీంట్లో. ఆ 8 అంగాలను ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా యోగాలో ఇంక్లూడ్ చేస్తామో పర్ఫెక్ట్గా యోగా చేసినట్టు అవుతుంది మనకి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, ధ్యాన అండ్ సమాధి. ఈ 8 అంగాలు ఒక్కసారి చెప్తాను చూడండి. యమ అంటే సమాజంలో మనం ఎలా బ్రతకాలి, సమాజంలో ఇన్క్లూడ్ అయి ఉన్నప్పుడు అందరితో ఎలా ఉండాలి అనేది యమ ద్వారా వస్తుంది.